హలో ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం ఇంగ్లీష్లో గ్లాసరీ చెప్పుకుందాము. ఆల్రెడీ 6th 7th చెప్పేసుకున్నాం. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరేంటి? హనీ సర్కిల్. 7th క్లాస్ బుక్ హనీ కోంబ్. ఇప్పుడు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ హనీ డ్యూ అనమాట. టెక్స్ట్ బుక్స్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమో ఎక్కడి నుంచి బిట్ ఇస్తాడో మనకు తెలియదు కదా. సో దీంట్లో గ్లాసరీ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ లెసన్ వచ్చి ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో గ్లాసరీ చూద్దాం. స్పాటెడ్ ఇట్ అంటే సా ఇట్, ఫౌండ్ ఇట్. నెక్స్ట్ అర్థమైన తెలుగులో చెప్పను, అర్థం కానీ మీకు తెలుగులో రాసుకున్నాను చెప్తాను. స్కార్చ్ మార్క్స్ అంటే బర్న్ మార్క్స్ అనమాట. కాలిపోయిన మరకలు ఉంటాయి కదా, అలా బర్న్ మార్క్స్. నెక్స్ట్ వాజ్ గోయింగ్ ఫర్, వాజ్ సెల్లింగ్ ఫర్ అనమాట. నెక్స్ట్ రిస్టోర్, రీస్టోర్, రీస్టోర్ అంటే రిపేర్. వెనీర్, వెనీర్ అంటే పొరలు అన్నమాట. ఏ థిన్ లేయర్, లేయర్ అంటే పొరలే కదా. ఏ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ ఫర్నిచర్ ఆఫ్ చీప్ వుడ్. పొరల కింద ఉన్న వుడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. టేకెన్ దేర్ టోల్ ఆన్ అంటే డ్యామేజ్డ్. స్టక్ ఫాస్ట్, షట్ టైట్ అనమాట. అంటే గట్టిగా మూసేయడం. ఇక్కడ చూడండి, ఏదో అర తీస్తున్నాడు, గట్టిగా మూసుంటాడు, దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. స్టక్ ఫాస్ట్ అంటే షట్ టైట్, ముయ్యడం అనమాట గట్టిగా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్క్రప్పుల్స్. స్క్రప్పుల్స్ అంటే ఫీలింగ్స్ దట్ మేక్ యూ హెసిటేట్ టు డూ సంథింగ్ రాంగ్. అంటే తప్పు చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్నే మనం ఇక్కడ స్క్రప్పుల్స్ అన్నాం. నెక్స్ట్ స్టాండింగ్ టు అంటే టేకింగ్ అప్ పొజిషన్స్, పొజిషన్లో నిలబడ్డం అనమాట. నెక్స్ట్ ట్రెంచెస్, లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. అంటే శత్రువుల నుంచి, ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న గొయ్యలు అన్నమాట. వాటిని మనం ట్రెంచెస్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అంటే హియర్ ఏ నేమ్ ఫర్ ఏ జర్మన్ సోల్జర్. జర్మన్ సోల్జర్ యొక్క పేరే ఇది ఇక్కడ ఫ్రిడ్జ్. టామీ. టామీ అంటే ఏ కామన్ ఇంగ్లీష్ నేమ్ యూజ్డ్ హియర్ టు రిఫర్ టు బ్రిటిష్ సోల్జర్స్. బ్రిటిష్ సోల్జర్స్ ఉపయోగించే కామన్ నేమ్ ఇది టామీ. దట్ వుడ్ బి దట్ అంటే దట్ వాజ్ ఆల్, దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం ఇష్నాప్స్ అని చదవాలి. ఇక్కడ ఇచ్చాడు ఇష్నాప్స్ అంటే ద జర్మన్ డ్రింక్ అట. జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్ అంటే గ్రెయిన్స్ అంటే ధాన్యపు గింజలు ఉంటాయి కదా, గింజల నుండి తయారు చేసిన ఒక జర్మన్ డ్రింకే మనకి ఇష్నాప్స్. సెల్లో. సెల్లో అంటే ఇక్కడ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఏ లార్జ్ వయోలిన్. ఒక పెద్ద వయోలిన్ టైప్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్నే మనం సెల్లో అన్నాం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మార్జిపాన్. మార్జిపాన్ అంటే ఏ స్వీట్ కవరింగ్ ఆన్ ఏ కేక్ మేడ్ ఫ్రమ్ షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్. అంటే షుగర్, ఎగ్స్ అలాగే ఆల్మండ్స్ అంటే బాదంతో తయారు చేసిన ఒక కేక్ పైన కవర్ లాగా వేసేదన్నమాట. స్వీట్ కేక్ పైన ఒక పొరలాగా వేస్తారు, అది మార్జిపాన్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంది చూడండి. డగ్అవుట్. డగ్అవుట్. డగ్అవుట్ అంటే ఏ షెల్టర్ ఫర్ సోల్జర్స్ మేడ్ బై డిగ్గింగ్ ఏ హోల్ ఇన్ ద గ్రౌండ్ అండ్ కవరింగ్ ఇట్. అంటే షెల్టర్లో అంటే సోల్జర్స్ ఉండే షెల్టర్స్ ఇవి. వాళ్ళు ఉండడానికి రహస్యంగా వాళ్ళు ఉండడానికి తయారు చేసిన షెల్టర్స్ అన్నమాట, భూమి లోపల, గ్రౌండ్ లోపల. డగ్అవుట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. బర్న్డ్ అవుట్. బర్న్డ్ అవుట్ అంటే డిస్ట్రాయిడ్ బై ఫైర్. ఫైర్ తోటి నాశనం చేసిందని మనం బర్న్డ్ అవుట్ అంటాం. నెక్స్ట్ బోర్డెడ్. బోర్డెడ్ అప్ అంటే కవర్డ్ విత్ వుడెన్ బోర్డ్స్. నెక్స్ట్ మడిల్ హెడెడ్. మడిల్ హెడెడ్ అంటే కన్ఫ్యూజ్ అవడాన్ని మనం మడిల్ హెడెడ్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి లిట్ అప్. లిట్ అప్ అంటే బికేమ్ బ్రైట్ విత్ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్.
అంటే హ్యాపీనెస్తో కూడిన బ్రైట్నెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఏదైనా ఇచ్చినప్పుడు గిఫ్ట్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్తో మొహం ఉంటుందో దాన్ని మనం చెప్తున్నాడు. లిట్ అప్ అంటే బికేమ్ బ్రైట్ విత్ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్. నెక్స్ట్ సఫ్యూజ్డ్ విత్ అంటే గ్లో ఆఫ్ హ్యాపీనెస్, ఇది కూడా అలాంటిదే. హ్యాపీనెస్తో కూడిన గ్లోనే మనం సఫ్యూజ్డ్ విత్ అంటాం. లిట్ అప్ లాంటిదే ఇది కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమీ లేవు. నెక్స్ట్ ఒక పోయం ఉంది, ద యాంట్ అండ్ ద క్రికెట్. చిన్న లెసన్ అనమాట, పోయం కాదు, ఒక చిన్న లెసన్ ఇది. ద యాంట్ అండ్ ద క్రికెట్. క్రికెట్ అంటే ఇక్కడ చూడండి ఒక ఇన్సెక్ట్ అనమాట. ఇన్సెక్ట్ పేరే మనకి క్రికెట్. తెలుసా ఎవరికైనా? చూడండి ఇక్కడ ఉన్న గ్లాసరీ ఏంటంటే accustomed to sing. accustomed to sing అంటే used to singing, in the habit of singing. సింగింగ్ పాట పాడే హ్యాబిట్ ఉండడాన్నే మనం accustomed to sing అంటాం. నెక్స్ట్ ఫెమైన్ అంటే స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్, హ్యావింగ్ నథింగ్ టు ఈట్. తినడానికి ఏమీ లేక కరువు అంటాం చూడండి, పస్తులు ఉంటారు, ఆ పరిస్థితినే మనం ఫెమైన్ అంటాం, కరువు. లే నథింగ్ బై అంటే సేవ్ నథింగ్. కోత్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో మనకి సెడ్ అట, చెప్పేదాన్నే మనం చెప్పాడు అని పాస్ట్లో జరిగిన సెడ్నే మనం కోత్ అంటామని ఓల్డ్ ఇంగ్లీష్లో ఉందట. ఇది కూడా ఇంపార్టెంట్, మనకు తెలియదు కదా. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. ద సునామీ లెసన్ ఉంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ లెసన్లో చూద్దాం గ్లాసరీ. ఇక్కడ చూడండి, ఆర్చిపెలాగో అంటే తెలుసు కదా, దీవుల సమూహం. ఏ గ్రూప్ ఆఫ్ మెనీ ఐలాండ్స్ అండ్ ద సరౌండింగ్ సీ. సముద్రం చుట్టూ ఉన్న దీవుల సమూహాన్ని మనం ఆర్చిపెలాగో అంటాం. నెక్స్ట్ ట్రెమోర్ అంటే ఏ స్లైట్ షేక్, ఎర్త్ ట్రెమోర్స్. ద ఎర్త్ షేక్స్ డ్యూరింగ్ ద ఎర్త్ క్వేక్ అంటే భూకంపం వల్ల, ఎర్త్ క్వేక్ వల్ల వచ్చిన షేకింగ్, ఇలా కదులుతుంది కదా ఒకసారి, భూమి షేక్ అవుతుంది కదా, దాన్నే మనం ట్రెమోర్ అంటామట. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సునామీలో. నెక్స్ట్ చోజ్ అంటే కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూజన్, దీన్నే మనం చోజ్ అంటాం. ఓకే, సారీ, చావోస్. ఇక్కడ చోజ్ కాదు, ప్రొనౌన్సియేషన్ ఏంటంటే చావోస్ అంటే కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూజన్. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూడండి, రిలీఫ్ హెలికాప్టర్స్ అంటే అక్కడెక్కడైనా కరువులు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు హెలికాప్టర్స్లో ఫుడ్ నది అందిస్తారు కదా, హెలికాప్టర్స్ బ్రింగింగ్ హెల్ప్ టు పీపుల్, రిలీఫ్ హెలికాప్టర్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ మనకి ట్రామటైజ్డ్ ఉంది. ట్రామటైజ్డ్ అంటే గ్రేట్లీ షాక్డ్ అండ్ డిస్ట్రెస్డ్. ఓకే, గ్రేట్లీ షాక్డ్ అండ్ డిస్ట్రెస్డ్, షాక్ అవ్వడాన్నే దీన్ని మనం ట్రెమైజ్డ్ అంటాం. ఓకే, ట్రామటైజ్డ్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, రిసార్ట్ అంటే ఏ ప్లేస్ వేర్ పీపుల్ గో ఆన్ హాలిడేస్లో ట్రిప్కి వెళ్తూ ఉంటారు కదా రిసార్ట్కి, దాన్ని మనం రిసార్ట్ అంటాము. ట్రిగ్గర్డ్ అంటే కాజ్డ్, డిస్క్రైబ్స్ ఏ సడన్ violent reaction here. An undersea earthquake caused the tsunami. ఇక్కడ చూడండి, ట్రిగ్గర్డ్ అంటే సడన్గా వచ్చే వైలెంట్ అనమాట. అంటే ఎర్త్క్వేక్ వల్ల భూమి లోపల, సముద్రం లోపల ఎర్త్క్వేక్ వల్ల వచ్చే సడన్ సౌండ్నే మనం ట్రిగ్గర్డ్ అంటాం. ట్రిగ్గర్ సౌండ్ అంటాం కదా, అలాగనమాట. నెక్స్ట్ హిస్టేరికల్ అంటే వెన్ యు ఆర్ హిస్టేరికల్ యు షౌట్, లాఫ్ ఆర్ క్రై ఇన్ ఏ వైల్డ్ ఎగ్జైటెడ్ వే వితౌట్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్. కంట్రోల్లో లేకుండా ఏడవడం, నవ్వడం, అరవడం అనేది ఉంటుంది కదా, దాన్ని హిస్టేరికల్ అంటాం. నెక్స్ట్ రెఫ్యూజ్ అంటే షెల్టర్ ఆర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్ అనమాట. డేంజర్ నుంచి తప్పించే షెల్టర్నే మనం రెఫ్యూజ్ అంటాం. నెక్స్ట్ విత్స్టుడ్ అంటే ధైర్యంగా నిలబడ్డం. ఎండ్యూర్డ్ వితౌట్ కొలాప్సింగ్ అంటే కూలబడిపోకుండా ధైర్యంగా నిలబడ్డాన్నే మనం విత్స్టుడ్ అంటాం. సర్జ్ అంటే ఫోర్స్, మొమెంటం,
ఫోర్స్గా ఉండడాన్ని సర్జ్ అంటాము. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఇక్కడ చూడండి గ్లాసరీ ఉంది, అంటే పోయెట్కి లాస్ట్లో ఇస్తాడు గ్లాసరీ. ఇన్వెటబుల్ అంటే దట్ కెనాట్ బి అవాయిడెడ్, అవాయిడ్ చేయలేనిది మనం ఇన్వెటబుల్ అంటాం. నెక్స్ట్ హఫాజర్డ్ అంటే వితౌట్ ప్లాన్ ఆర్ ఆర్డర్, ప్లాన్ లేకుండా ఉండడం, వితౌట్ ప్లాన్ ఆర్ ఆర్డర్ని హఫాజర్డ్ అంటాము. నెక్స్ట్ డెలినేటెడ్ అంటే షోన్. నెక్స్ట్ గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్ నెక్స్ట్ లెసన్ అనమాట. ఇక్కడ పాస్ట్లో జరిగిపోయిన నెహ్రూ గారి వీళ్ళందరి గురించి ఉంది లెసన్. ఆ లెసన్లో గ్లాసరీ ఏమీ లేదు. గ్లిమ్సెస్ అంటే జ్ఞాపకాలు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ లెసన్ వచ్చి ద మిస్టరీ క్యాట్. ఆ లెసన్లో గ్లాసరీ ఉంది, కొంచెం చూద్దాము. అదేంటంటే డెఫీ అంటే డిజోబే ఆర్ రెసిస్ట్ ఓపెన్లీ, అంటే ధిక్కరించడం. డెఫీ అంటే ధిక్కరించడం అట, డిజోబే. నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ అంటే ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద లండన్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్, ఏ గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆర్ సోల్జర్స్ రెడీ టు మూవ్ ఇంటూ యాక్షన్ క్విక్లీ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ అంటారు కదా, సినిమాల్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ లెవిటేషన్ అంటే ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ వితౌట్ సపోర్ట్ లేకుండా గాల్లో తేలిపోవడాన్ని మనం లెవిటేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫియాండ్ అంటే డెవిల్ అట, డెవిల్ ఇది కూడా ఇంపార్టెంట్. ఫియాండ్ అంటే డెవిల్. నెక్స్ట్ ఫెలైన్ అంటే ఆఫ్ ఆర్ రిలేటింగ్ టు ఏ క్యాట్, అంటే పిల్లి జాతికి చెందిన దాన్ని మనం ఫెలైన్ అంటాం. ఇలాగా పిల్లి కాదు, పిల్లి జాతికి చెందిన వేరేది, కానీ దానిలాగే పోలి ఉంటుంది అనమాట, దాని జాతి పిల్లి జాతి, ఫెలైన్. నెక్స్ట్ డెప్రవిటీ అంటే మోరల్ కరప్షన్, అంటే అధోగతిని మనం డెప్రవిటీ అంటాం. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ లెసన్ చూడండి, బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ. ఇక్కడ చూద్దాం గ్లాసరీ ఏంటంటే ఐడిల్ చార్ట్ అంటే అన్నెసెసరీ ఆర్ రొటీన్ కాన్వర్జేషన్ కానీ అన్నెసెసరీ కానీ దాన్ని మనం ఐడియల్ చార్ట్ అంటాం. మీక్ అంటే క్వైట్ ఆర్ హంబుల్, అంటే వినయంగా ఉండడాన్ని మనం మీక్ అంటామట. ఇంపార్టెంట్ ఇది కూడా, మీక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఉట్టర్ డిస్బిలీఫ్ అంటే కంప్లీట్ సర్ప్రైజ్, పూర్తి అవిశ్వాసం అని కూడా అంటామట. ఉట్టర్ డిస్బిలీఫ్ అంటే పూర్తి అవిశ్వాసం, నమ్మకం లేనిది కదా బిలీఫ్ అంటే. నమ్మకం అంటే బిలీఫ్, డిస్బిలీఫ్ అంటే అవిశ్వాసం. ఆ పూర్తి అవిశ్వాసాన్ని మనం ఉట్టర్ బిలీఫ్ అంటాం. కంప్లీట్ సర్ప్రైజ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, హెడ్ రీల్డ్ అంటే హీ వాజ్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. హెడ్ రీల్డ్ అంటే షాక్ అవ్వడం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి, లాసింగ్ హిస్ మైండ్ అంటే బికమింగ్ మ్యాడ్ అన్నమాట. ఇంటిమేట్ వెరీ పర్సనల్ అండ్ ప్రైవేట్, ఇంటిమేట్ అంటే ఇంటిమేట్ చేయడం. నెక్స్ట్ గోయింగ్ నట్స్ అంటే గోయింగ్ మ్యాడ్ ఆర్ క్రేజీ అట. ఇవన్నీ ఫ్రేజెస్లా ఉంటాయి, ఫ్రేజెస్లా ఉన్నవి ఇవి, కానీ మీనింగ్సే ఇవన్నీ కూడా తెలిసినట్టే ఉంటాయి కానీ కష్టంగా ఉంటాయి. కాబట్టి 2-3 సార్లు మీరు వినండి, తర్వాత ఇలా పాస్ చేసుకుని ఒకసారి చదువుకోండి. ఓకే, మీరు పనుల్లో ఉన్నప్పటికీ విన్నా కూడా ఎంతో కొంత మైండ్లో గుర్తుంటుంది. గెటింగ్ ఇంటూ పీపుల్స్ హెయిర్ అంటే ఇంటర్ఫియరింగ్ విత్ అండ్ అనాయింగ్ పీపుల్ అంటే తలదూర్చి వాళ్ళకి కోపం రప్పించడాన్ని మనం గెటింగ్ ఇంటూ పీపుల్స్ హెయిర్ అంటాం. నెక్స్ట్ వచ్చి స్లూతింగ్ అంటే ఇన్వెస్టిగేటింగ్ అన్ ఈవెంట్, ఇన్వెస్టిగేషన్ చేయడాన్ని అక్కడ
స్లూతింగ్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. స్లూతింగ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ కాన్సెన్షియస్. కాన్సెన్షియస్ అంటే కేర్ఫుల్ అండ్ కరెక్ట్. హెడ్ వాజ్ ఇన్ ఏ వ్రిల్ అంటే కన్ఫ్యూజ్డ్ అండ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ. క్లియర్గా ఆలోచించలేకపోవడాన్ని మనం హెడ్ వాజ్ ఇన్ ఏ వ్రిల్ అంటాం. హెడ్ వాజ్ ఇన్ ఏ వర్ల్ అంటారు. దాన్ని కన్ఫ్యూజ్డ్ అండ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ అంటే క్లియర్గా ఆలోచించలేకపోవడాన్నే మనం వ్రల్ అంటాం. నెక్స్ట్ గ్యాదర్ హిజ్ విట్స్ టుగెదర్, మేక్ యాన్ ఎఫర్ట్ టు బికమ్ కామ్ అండ్ థింక్ క్లియర్లీ అంటే అతని తెలివిని సేకరించడం అంటే ఇక్కడ. ఓకే, గ్యాదర్ అంటే సేకరించడమే కదా. గ్యాదర్ హిజ్ విట్స్ టుగెదర్ అంటే తెలివిని సేకరించడం. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్ ఏ రఫ్ టైం అంటే ప్రాబ్లమ్స్ అట. హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రఫ్ టైం అంటే ఒక్కసారి చూసినా మనకు గుర్తుంటుంది కానీ చూడకపోతే ఏం తెలియదు. 4 ఆన్సర్లు ఒకేలా ఉంటాయి. హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్నే రఫ్ టైం అంటాం. నెక్స్ట్ టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ అంటే అపియరింగ్ ఎట్ ఏ ప్లేస్ వేర్ వన్ ఈజ్ నాట్ వెల్కమ్. దీన్నే మనం టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ. నెక్స్ట్ డిడింట్ బీట్ అబౌట్ ద బుష్, కేమ్ స్ట్రైట్ టు ద పాయింట్కి కరెక్ట్గా స్ట్రైట్గా రమ్మని చెప్పడాన్ని మనం డిడింట్ బీట్ అబౌట్ ద బుష్ అంటాం. నెక్స్ట్ నవ్ అండ్ దెన్ అంటే ఆఫ్ అండ్ ఆన్నే మనం నవ్ అండ్ దెన్ అంటాం. అంటే ఇది కూడా తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఆఫ్ అండ్ ఆన్ అంటే నవ్ అండ్ దెన్. త్రూ యువర్ మైండ్ బ్యాక్ అంటే థింక్ బ్యాక్ అండ్ రీకాల్ ఏ పాస్ట్ ఈవెంట్ని గుర్తు తెచ్చుకోమని చెప్పడాన్ని మనం త్రో యువర్ మైండ్ బ్యాక్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి. ట్రాంక్విల్లిసర్ అంటే మెడిసిన్ టు రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ని యాంగ్జైటీని తగ్గించే మెడిసిన్నే మనం ట్రాంక్విల్లిసర్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాంక్విల్లిసర్. నెక్స్ట్ ప్రొక్యూర్డ్ అంటే గాట్ అంటే విత్ ఏ లిటిల్ డిఫికల్టీ కొంచెం కష్టంతో కూడి దాన్ని పొందడాన్ని మనం ప్రొక్యూర్డ్ అంటాం. నెక్స్ట్ వచ్చి వీడియో లెంత్ అయినప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక 10 లెసన్స్ ఉన్నాయి. నేను ఒక పార్ట్ 5 లెసన్స్ చేస్తాను. ఓకే, మిస్ అవ్వకుండా పార్ట్ 1 చూసి తర్వాత 2 కూడా చేస్తాను చూడండి. ఇన్ రెట్రిబ్యూషన్ ఆఫ్ అంటే యాజ్ ఏ పనిష్మెంట్ లాగా ఉన్నదాన్ని మనం రెట్రిబ్యూషన్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ 5th లెసన్ వచ్చి ద సమ్మిట్ విత్ ఇన్లో చూడండి గ్లాసరీ. సర్జ్డ్ అంటే ఎరోస్ సడన్లీ అండ్ ఇంటెన్స్లీ అంటే ఉప్పొంగడం ఎరోస్ సడన్గా ఉప్పొంగడం అనమాట. నెక్స్ట్ పానోరమా అంటే వ్యూ ఆఫ్ ఏ వైడ్ ఏరియా ఒక పెద్ద ఏరియా గుండా చూడడాన్నే మనం పెద్ద ఏరియా ఉన్న వ్యూనే మనం పానోరమా అంటాం. నెక్స్ట్ జుబిలాంట్ అంటే వెరీ హ్యాపీ బికాజ్ ఆఫ్ సక్సెస్ వల్ల వచ్చిన హ్యాపీ. మనకి డిఎస్సి వచ్చిందనుకోండి మనం ఇలాగే ఉంటాం కదా, చాలా హ్యాపీగా ఉంటాం. జుబిలాంట్ అంటే వెరీ హ్యాపీ బికాజ్ ఆఫ్ సక్సెస్ వల్ల వచ్చిన హ్యాపీనే మనం జుబిలాంట్ అంటామట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టింజ్ అంటే ట్రేస్ ఆర్ షేడ్ ఛాయ లేదా నీడ. ఛాయని లేదా నీడనే మనం టింజ్ అంటాం. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాక్షన్ అంటే ఫ్యాటిక్ టైర్డ్నెస్ని మనం ఎగ్జాక్షన్ అంటాం. ఎగ్జాషన్నే మనం టైర్డ్నెస్ అంటాం. ఎగ్జాషన్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి మిస్టికల్ అంటే స్పిరిచువల్ ఆధ్యాత్మికత అంటాం కదా, దేవునికి సంబంధించింది. దాన్నే మనం స్పిరిచువల్ లేదా మిస్టికల్ అంటాం. మిస్టికల్ వర్డ్ తెలియదు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఫార్మిన్ అంటే దృఢమైన అంటే మేక్ యువర్ సెల్ఫ్ ఫామ్. బిలేస్ అంటే ఫిక్స్డ్ ఏ రోప్ అంటే తెలుసు కదా. ఇక్కడ చూడండి
రోప్ని ఫిక్స్ చేసుకోవడం, తాడుని. నెక్స్ట్ ఎసెంట్ అంటే క్లైంబ్ అంట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎసెంట్ అంటే క్లైంబ్, ఎక్కడం. నెక్స్ట్ వచ్చి మేక్ యువర్ ఒబేసెన్స్ అంటే షో యువర్ ఒబీడియన్స్ ఆర్ సబ్మిషన్. ఒబీడియన్స్ని విధేయతగా ఉండడం అన్నమాట. షో యువర్ ఒబీడియన్స్ని చూపించమని. మేక్ యువర్ ఒబేసెన్స్. ఇక్కడ చూడండి, ఆర్డీల్స్ అంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, బాధాకరమైన అనుభవాలన్నమాట. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మనం ఆర్డీల్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిజల్యూట్లీ అంటే విత్ డిటర్మినేషన్ ఆర్ ఫర్మ్నెస్. అంటే రిజల్యూట్లీ అంటే నిశ్చయంగా అట, విత్ డిటర్మినేషన్ ఆర్ ఫర్మ్నెస్. అంతే, 5 లెసన్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే 6th లెసన్స్ నుంచి 10th వరకు 10 లెసన్స్ అనమాట. 10 అంటే చాలా లెంతీ అయిపోద్ది వీడియో, కాబట్టి మీకు భయంగా అనిపిస్తుంది. కాబట్టి 5 లెసన్స్ ఒక వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో 5 లెసన్స్ చూద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.